Step into value zone. Hyper Mart. Patanjali. అని రాజమౌళి 10 పైసలు తీసి పక్కన పడేస్తే అది రూపాయిగా రూపాంతరం చెంది సక్సెస్ అవుతుంది. అది రాజమౌళి జాతకం. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు మన తెలుగులో కొన్ని సినిమాలు డిజాస్టర్ అయిన సినిమాలు కనుక రాజమౌళి తీసి ఉంటే, జస్ట్ రాజమౌళి పేరేసి డైరెక్టర్ రాజమౌళి అంటే సినిమా హిట్ అవుతుంది. అది వాళ్ళ జాతకమే ఆధారపడి ఉంటుంది. ఓకే, అంతే. ఇక్కడ కూడా దర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అబ్బాస్ అనగానే అన్ని సూపర్ హిట్లు కావాలని రూల్ లేదు కదా. ఇప్పుడు సాహో ఉంది, రాధేశ్యామ్ ఉంది, ఏమైనా ఈ సినిమాలు. సో ఆయన సినిమాలు చేయడం అది ఆయన ఇష్టం. ఆయనకు ఇవాళ డిమాండ్ ఉంది, ఆయన సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడా తీసుకోడా, ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు సినిమాలు అనేది ఆయన ఇష్టం. కానీ అవుట్కమ్ ఎట్లొచ్చినా కానీ జనాలు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనేది క్వశ్చన్ మార్క్. బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ప్రభాస్కు లేవు. 2 సినిమాలు వచ్చినాయి, 2 సినిమాలు పోయినాయి, సాహో కానీ రాధేశ్యామ్ కానీ. అంటే అంత బీభత్సంగానైతే ఉండదు. మీరు ఒక బాంబు పేల్చారు, ఒక స్టార్ అంటే ఒక హీరో కూడా చనిపోయే అవకాశం ఉంది, తారక రత్న లాంటి ఒక జాతకం ఇప్పుడు అనేది చెప్పారు. నేను రాశి చెప్పాను అక్కడ. నేను అనేది ఏంటంటే, తారక రత్న అనే పేరు ఏ నక్షత్రంలో వస్తుంది అనేది ప్రపంచం అంతా పంచాంగం బట్టి కూడా చెప్తారు. ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంది, తులారాశి వృశ్చిక రాశికి సంబంధించిన ఒక హీరో చనిపోతాడు, మిథున రాశికి సంబంధించిన ఇంకో హీరో చనిపోతాడు అని చెప్పిన. చెక్ చేసుకోండి, తారకరత్న డేట్ ఆఫ్ బర్త్ తీయండి, తారకరత్న ఏ రాశో చెక్ చేయండి. నేను అదే చెప్తున్నా కదా, నేను చెప్పింది నిజమా, ఏ టైంలో పుట్టిండో తెలియాలి కదా మనకు. అవసరం లేదు, టైం వదిలిపెట్టిన టైంతో పని లేదు ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. ఎందుకంటే ఒక నక్షత్రము 24 గంటల పాటు ఉంటుంది, ఆ నక్షత్రంలోనే పుట్టుంటారు, రైట్. సో తారకరత్న పుట్టినటువంటి నక్షత్రం ఆయన డేట్ ఆఫ్ బర్త్ గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. అయితే ఒకటి, ఇక్కడ అందరివి కరెక్టేనా అంటే అమ్మాయిలే కరెక్ట్ ఉండవు, అబ్బాయిలే కరెక్ట్ ఉంటాయి. ఓకే, హీరోలే ఎప్పుడు కరెక్ట్గానే పెడతారు, హీరోయిన్లు మాత్రమే డేట్లు తగ్గించి పెడతారు, ఇయర్లు తగ్గించి పెడతారు. కాకపోతే డేటు మంత్ సేవ్ ఉంటుంది, కానీ ఇయర్ పెంచుకుంటారు. అంటే ఉదాహరణ 90లో పుట్టిన హీరోయిన్ 93, 94, 95 అట్లా పెడతారు, ఏజ్ తగ్గించి. కానీ మాకు తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. కారణం ఏంది అంటే మీకు తెలిసిందా ఏ హీరోనా, మీకు అర్థమైందా ఏ హీరోనో? ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో ఒక హీరో లేడు ఇప్పుడు, ఇంకో 2 హీరోలు ఉన్నారు. నేను చెప్పిన పేర్లు చెప్పారా? పేర్లు చెప్పాలా, నక్షత్రాలే చెప్పిన. ఓకే, నేను అదే చెప్తున్నా, పేర్లు చెప్పలేదు, నక్షత్రాలు చెప్పిన. ఒకళ్ళు వృశ్చిక రాశి హీరో, ఒకళ్ళు మిథున రాశి హీరో, 2 హీరోలు ఉన్నారు ఇప్పుడు. ఆ ఇద్దరిలోనే అది కూడా చెప్తారు. ఒకళ్ళేమో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతోనే చనిపోతారు, ఒకళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటారు, అది కూడా చెప్తున్నా. ఆరోగ్యపరమైన ఒకళ్ళు ఆత్మహత్య, ఒకళ్ళు 2023లో 23లో అన్నా నేను 26 లోపు అన్నా, 26 లోపు అన్నా, 2026 లోపు ఒక హీరోయిన్ కూడా చెప్పాను. ఒక హీరోయిన్ హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పాను, ఆమె కూడా థ్రెట్ ఉంది అని చెప్పాను. అంటే పేర్లు చెప్పట్లా. ఈ మధ్యన చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో సంబంధం లేని వాళ్ళు కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ గురించి నేను పేర్లు చెప్పట్లా. అందుకనే. అంటే గురుగారు మీరు చెప్పేది స్టార్ హీరోల గురించా లేకపోతే హీరోలు ఎవరైనా? స్టార్ హీరోలే. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే స్థాయి అంటే స్టార్ హీరోకి ఇప్పుడులో ఏం అవసరం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి కూడా. టైం యాక్చువల్గా చాలా మందికి ఇది చాలా ప్రశ్న, వాళ్ళకే అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టార్డమ్ను మెయింటైన్ చేయలేకపోతే చాలా కష్టం. అదే అంటే అప్పుడు ఓకే, నేను అనేది అదే అంటాను. ఇప్పుడు స్టార్డమ్ను మెయింటైన్ చేయలేకపోతే కష్టం. ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయాలు 3 ఉంటాయి. ఒకటి డబ్బును కాపాడుకోవడం, సంపాదించిన డబ్బును కాపాడుకోవడము, పడేసిన గర్ల్ ఫ్రెండ్ను లేదా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని కాపాడుకోవడము, అంటే కుటుంబాన్ని కాపాడుకోవడం, నేను రిలేషన్ కాపాడుకోవడం. ఎట్ ది సేమ్ టైం అన్నిటికంటే ముఖ్యం సెలబ్రిటీ స్టేటస్ని కాపాడుకోవడం. సో దాన్ని స్టార్డమ్ను కూడా కాపాడుకోవడం. వీటిని కాపాడుకోవడం చాలా కష్టం. సో వీటిని కాపాడుకోలేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం. దానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం సోషల్ మీడియా. బండబూతులు తిడుతూ ఏమాత్రం కన్సర్న్ లేకుండా, సమాజం ఎడిపోతుంది, అవతల వాళ్ళ ఫ్యామిలీలు ఏమవుతాయి అనేటువంటి ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రాళ్ళు వేసి వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి బాధ్యుడెవడు? అది ఎట్లాగో వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా జీవితంలో ఆ కడుపు దెబ్బ తగిలి వీళ్ళు కూడా నాశనం అయిపోతారు, దాంట్లో అనుమానమే లేదు. ఖచ్చితంగా నాశనం అయిపోతారు, వెరీ క్లియర్గా నాశనం అయిపోతారు. ఎందుకంటే అందరూ హ్యాండిల్ చేయలేరు కదా. వేణుస్వామి లాగా అందరు తడబట్టేసుకొని పడుకోలేరు. అంటే ఇప్పుడు ఈ మూడింటిని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పదిలంగా కాపాడుకుంటున్నారు. ఈ మూడింటిని మీరు పాటించే సూత్రాలు చెప్తే అట్లీస్ట్ మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా వాళ్ళని.
అంటే అదే నేను కాపాడే నేను ఒకటే సోషల్ మీడియాలో హీరోలనే కాదు నేను చెప్తాను, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ని పట్టించుకోకండి. ఓకే, ఎందుకంటే వాడు నా పర్సనల్ వ్యక్తి కాదు. ఇప్పుడు ఉదాహరణ, మన మీద కూడా ఎంతో మంది ట్రోల్స్ చేస్తారు, నా మీదనే చేస్తారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నాకు తెలిసిన ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడు. పొద్దున్న లేస్తే దేవుణ్ణి నమ్మకండి అని, అతను ఉండేది వేరే దేశంలో. పొద్దున్న లేస్తే భారతదేశానికి సంబంధించినటువంటి స్టేటస్లో పెడుతుంటాడు ఫేస్బుక్లో. అతను మన దేశంలో ఉండడు. నేను ఆ దేశంలో క్రికెట్ చూడడానికి వెళ్ళిన, అతను ఉన్న దేశంలో క్రికెట్ చూడడానికి వెళ్తే క్రికెట్ స్టార్టింగ్ ముందు వాళ్ళు స్టేడియంలో హోమం చేశారు. ఆ దేశం వాళ్ళే హోమం చేసి ఆ దేశంలో దేవుని ఆవాహన చేసి అన్ని చేసి పెట్టారు. ఈ దేవుణ్ణి నమ్మనోడు అదే స్టేడియంలో పక్క గ్యాలరీలో కూర్చొని అవన్నీ చూస్తున్నాడు, ఆ పూజలన్నీ. కానీ తెల్లారి ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టాల, పలాని స్టేడియంలో పూజలు చేస్తున్న పలాని దేశస్తులు వెర్రి మూర్ఖులు అని స్టేడియంలో ఎక్కడ వీడు పెట్టలే తెల్లారి. ఆ రోజు నా దృష్టిలో వాడు చచ్చిపోయాడని ఫిక్స్ అయ్యాను నేను. వాడు పిచ్చి కుక్క కంటే వెర్రిగాడు అని. ఎందుకంటే వాడు నిజంగా తోపు అయితే ఫస్ట్ వాడి దేశంలో ఉన్నటువంటి ఈ మూఢ విశ్వాసాల మీద ఫైట్ చేయాలి. అది వదిలేసి పొద్దున్న లేస్తే భారతదేశం మీద ఫైట్ చేస్తే అంటే మనం దాన్ని ఎట్లా పట్టించుకోకుండా మనం ఆలోచిస్తాము అనేది ముఖ్యం. నన్ను పొద్దున్న లేస్తే బండబూతులు తిడతారు, నన్ను తిడతానే ఉంటారు బండబూతులు. నేను ఒక హీరో గురించి మాట్లాడగానే నన్ను బండబూతులు తిడతారు, రాత్రి ఫోన్లు చేస్తారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. నేను వాటిని పట్టించుకో. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? బ్రతకడానికి డబ్బు, 2 విలాసాలు, 3 అన్నిటికంటే ముఖ్యము మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు? మన శత్రువు అంటే అవతల వ్యక్తి శత్రువు ఏం చేస్తాడంటే మనల్ని ఫైనాన్షియల్గా కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అందరికి ఒకటే చెప్తా, మీరు 70వ మెట్టు మీద ఉంటే 70వ మెట్టు మీద చచ్చిపోండి, 69కి దిగొద్దు. అంటే మనం 2023లో మీరు కానీ నేను కానీ, మీకు రోషన్ అంటే రోషన్కు ఒక స్టాండర్డ్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒక ఫ్యామిలీ స్టేటస్ ఉంది. ఈ రోజు ఎక్కడున్నామో అక్కడే చచ్చిపోవాలి, కిందికి దిగొద్దు. రోషన్ 50వ మెట్టు మీద ఉన్నాడు, 50 మెట్టు మీద చచ్చిపోవాలి ఈ సంవత్సరం. లేదు 25లో చచ్చిపోతే 51లో చచ్చిపోవాలి, కానీ 49కి రావద్దు. ఓకే, అంటే మనల్ని ఫైనాన్షియల్గా ఎవడూ డిస్టర్బ్ చేయాలన్నటువంటి స్టేజ్లో మనం బ్రతకాలి. నేను చెప్పే పాయింట్ అది. అలా బ్రతకాలి అంతే. సోషల్ మీడియాని పట్టించుకోదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు శుద్ధపుస కాదు. స్వార్థము లేనటువంటి జీవి ప్రపంచంలో ఉండడు. ఒకవేళ స్వార్థం లేదు, ఇప్పుడు ఎక్కువైంది గురూజీ. ఎందుకని ఇప్పుడు ఎక్కువైంది స్వార్థం? పెరగాల్సింది, కలియుగ ధర్మం అది. ఎట్ ది సేమ్ టైం భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఐ ఆమ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇవాళ ఐపీఎల్లో కూడా నిన్న లాస్ట్కు చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అవుతుంటే ధోని కూడా ఆ 2 బాల్స్ దండం పెడుతున్నాడు. లాస్ట్కు జడేజా వైఫ్ ఆమె కూడా 2 బాల్స్ దేవుడిని పూజిస్తుంది, ముందుకెళ్ళి. రైట్. అంటే సమాజంలో దేవుడిని నమ్మొద్దు అని మాట్లాడే వాళ్ళ సంఖ్య కంటే కూడా దేవుడిని నమ్మాలి అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. అది అదృష్టం. ఈవెన్ ఐపీఎల్ కూడా ఒక భక్తికి కారణంగా ఉంది అని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో స్వార్థం ఉండాల్సిందే. స్వార్థం ఉంటేనే కదా మన ఫ్యామిలీ అనే స్వార్థం ఉంటేనే మనం బాగుపడతాం. లేకపోతే మనం ఎందుకు బాగుపడతాం? మన స్వార్థం ఉండాలి. ప్రతి మనిషికి చెప్పేది స్వార్థం ఉండాలనే చెప్తాను నేను. నీ భార్య, నీ పిల్లలు ఉండాలి. ఉంటేనే నువ్వు బట్ట కట్టగలుగుతావు, లైఫ్లో ముందుకు రాగలుగుతావు. గ్రేట్ అసలుకి. సో గురుగారు, మనం మాటలు మాట్లాడుకుంటూ ప్రసాద్ ఇంటి దగ్గరకు కూడా వచ్చాం. ఒకసారి పంచుప్రసాద్తో మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చొద్దాం ప్లీజ్. మీకోసం వచ్చాడు అసలు. గురువు గారు వీడియో చూడగానే ఎమ్మటే నేను నైట్ 1 గంటకే మెసేజ్ పెట్టిన, మళ్ళీ ఏమనుకుంటాడో అని డిలీట్ చేసిన. మెసేజ్ పెట్టి చూడంగానే నీ చూసి మనం కూడా చేద్దాం అనిపించింది. టక్కున మెసేజ్ పెట్టిన నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేయండి, నేను అనుకుంటున్నా ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1 lakh వరకు నా వల్ల అవుతుంది అంటే వెంబడే సరే మాట్లాడదామని చెప్పి. తను హెల్తీగా బయటకు వస్తే చాలు గురుగారు, అందరూ అదే కోరుకుంటున్నారు. మనం నేను చేసిన నా వల్ల అయిన పూజ కూడా నేను చేయిస్తా, సో ఫ్రీగా చేయిస్తా. దీనికి ఆయుష్ హోమం అని ఉంటుంది, చేయిద్దాం. నేను చేయించి మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పే ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ ఒక సినిమాలో చెప్తాడు, టెన్షన్ పడేవాడికి అల్సరే డేంజర్ అని, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ అయినా ఏం చేయలేదని. సో ధైర్యమే ముఖ్యం. దీనికి పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వచ్చింది, ఆపరేషన్లు ఉన్నాయి.
సో పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే నేను నా వల్ల అయ్యింది ఒక 1 lakh ఇస్తున్నా. సో మళ్ళీ నీకు ఫ్యూచర్లో ఆపరేషన్ టైంలో మళ్ళీ నేను ఇంకో 1 lakh కూడా ఇస్తాను. నువ్వు ఆపరేషన్ చేయించుకో, భయపడద్దు. అంటే నాకు సోదరుడు ఏం చెప్పిండంటే ఆపరేషన్ కంటే భయపడుతున్నారు అని. అవును, అందుకని నేను అది కూడా చెప్తున్నాను. సో భయపడాల్సిన పని లేదు. ఆపరేషన్ వరకు వస్తే అప్పుడు కూడా మనం అయినంత వరకు చేద్దాం. నా క్లయింట్తో కూడా చెప్పి నేను ఎంతవరకు సాయం చేయగలుగుతానో నేను తప్పకుండా చేద్దాం. ఏమన్నా? ఓకే, ఆరోగ్య సిద్ధిరస్తు. భయపడొద్దు, అంత హ్యాపీగా ఉంటుంది చూసి. భయపడొద్దు.